నాగనాథ జ్యోతిర్లింగం. ఇది ఎక్కడున్నది అంటే సరిగ్గా సోమనాథ జ్యోతిర్లింగానికి కొంత దూరంలోనే ఉన్నది. పరమేశ్వరుడు వీరియందు కనికరించి తన దివ్యమైన ప్రభావంతో రాక్షసగణాన్ని పరిమార్చాడు. శరణు వేడారు. జనులందరూ వెళ్ళి ఈ రాక్షసుల బలం పెరిగిపోయింది, మీరు తపస్సుతో వాళ్ళని నియంత్రించాలి. నాగేశ్వర జ్యోతిర్లింగ విశేషం. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై సద్భక్తి ముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపజ్యే. శ్రీనాగనాథం శరణం ప్రపజ్యే. ఒకప్పుడు దారుకుడు అని భార్యాభర్తలు ఉండేవారు. వీడు మేడ్ ఫర్ ఈచ్ అదర్. పేర్లు కూడా కలిసే కదండి. కొందరికి భలే ఉంటుంది, కుదురుతూ ఉంటాయి, అదేదో అదృష్టం. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పుట్టారు వాళ్ళిద్దరు. ఇద్దరూ రాక్షసులే, అది వింత. ఆవిడ పేరు దారుక. అయితే ఈవిడి దగ్గర సులక్షణం ఏముందంటే పార్వతీదేవి భక్తురాలు. ఈవిడ ఆ నిరంతర ఆరాధన వల్ల పార్వతీ యొక్క కృప వల్ల కొన్ని శక్తులు మీకు లభించాయి. దానితో వాళ్ళు ఆ శక్తులతో చేసేది ఏమిటి? హింస. ఈ ప్రవృత్తుల్లో తిరుగుతున్నారు. అయితే ఆ సమయంలో పార్వతి ఒక వరం ఇచ్చింది, మీరు ఏ వనంలో ఉంటారో ఆ వనంలో మీకు బలము మొదలైనవన్నీ లభిస్తాయి అని. వాళ్ళు ఒక వనం ఎంపిక చేసుకొని ఆ వనంలో వారు రాక్షస సైన్యములు రాక్షస బలం అంతా అక్కడ కాపురం పెట్టారు. అనేక మంది జనులను హింసిస్తున్నారు. ఈ జనులందరూ కూడా హింస తట్టుకోలేక నత్వా ప్రిచ్చా విశేషేణ తే సర్వే పీడితాలోక ఔర్వస్య శరణం యయుః. ఔర్వుడు అని మహర్షి, ఆయన వద్దకు శరణు వేడారు. జనులందరూ వెళ్ళి ఈ రాక్షసుల బలం పెరిగిపోయింది, మీరు తపస్సుతో వాళ్ళని నియంత్రించాలి అంటే ఔర్వుడు ఒక మాట అన్నాడు, వారు ఎవరినైనా హింసించినట్లయితే అప్పుడు వాళ్ళు దెబ్బతింటారు. అది ఆయన తన తపశ్శక్తి కట్టడి చేశాడు. ఆ వార్త వాళ్ళకి తెలిసింది కనుక హింస మానేసి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఎంత బాధాకరం ఉండే వాళ్ళకి. పాపం హింసిస్తే కానీ బతకలేని వాళ్ళకి హింసొద్దు, హింసిస్తే నశించిపోతారని చెప్పాడు ఔర్వుడు. దానితో వాళ్ళు ఈ వనంలో ఈ భూమి మీద అన్నాడు కదా, కానీ భూమికి సంబంధించిన చోటుకి ఏదైనా వెతుక్కుందాం అన్నారు. చూసారా హింసించే వాళ్ళకి ఐడియాలు ఎలా ఉంటూ ఉంటాయో. అందుకు క్రమంగా ఏం చేశారంటే అక్కడికి దూరంలో సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది, అక్కడ వనం ఉంది. అందులో ప్రవేశించారు వాళ్ళు. అక్కడ ఈ రాక్షస బలగంతో పాటు ఉంటే ఆ సముద్రం నుంచి వస్తున్న ఓడల్ని పట్టుకున్నారు. ఆ ఓడల్లో మానవుల్ని హింసించడం మొదలుపెట్టారు. వాళ్ళు భోజనాల కోసం కాదండి, భోజనం కోసం రకరకాల జంతు మాంసాలు తింటూనే ఉన్నారు. హింసా ప్రవృత్తి అంతే వాళ్ళకి. అందులో కొందరిని చంపి కొందరిని బంధించి రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు ఇక్కడ. అలా నౌకలో వచ్చినటువంటి ఒక వ్యాపారులందరినీ బంధించి ఒక చెరసాలలో పడేశాడు. ఆ వ్యాపారుల్లో ఒకడు ఉన్నాడు, ఆయన పేరు సుప్రియుడు. ఆయన గొప్ప వాణిజ్యవేత్త. ఆయన సదాచార సంపన్నుడు, శివభక్తుడు. ఆ చెరసాల్లో కూడా ఆయన శివారాధన చేయడం మొదలుపెట్టాడు. అసలు మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా పూజ చేస్తుంటే ఏదో చాదస్తూనే ఊరుకునేవారు. ఈయన పూజ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పాల్గొన్నారట. ఎందుకంటే ప్రాణభయం వచ్చింది వాళ్ళకు కూడా. అందుకే భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అలాంటప్పుడు వింటారండి. కష్టాలు వచ్చినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే బెటర్ అండి అని. పాపం ఒక్కొక్కప్పుడు అందుకే కష్టాలు కూడా మంచివే, భగవంతుడి మళ్ళించేగా. వాళ్ళందరూ కూడా ఈయనతో పాటు కూర్చి శివభజన చేసుకుంటున్నారు. వెంటనే ఈ దారకుడు వచ్చి ఈ పనికిమాలిన భజనలు ఏంటి చేస్తున్నారు మీరు అని చెప్పి మీ అందరినీ కూడా సంహరింపజేయడానికి మేము రాక్షస సమూహాన్ని పంపుతున్నామని పంపించారు. అప్పుడు పరమేశ్వరుడు వీరియందు కనికరించి తన దివ్యమైన ప్రభావంతో రాక్షసగణాన్ని పరిమార్చాడు. అప్పుడు ఈ దారుక భయపడి అమ్మవారిని ప్రార్థించింది. ఇప్పుడు గొప్ప ఇబ్బంది వచ్చిందండి. ఈయనేమో శివుడిని ప్రార్థించి అసురగణాలను దెబ్బతీయించాడు ఆ సుప్రియుడు. ఆ దారుకే అమ్మవారిని ప్రార్థించింది. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరు మిగిలిపోయారు. వాళ్ళని శివుడు పరిమారిస్తే ఏమవుతుంది? అమ్మా నన్ను రక్షించని దారుక. అప్పుడు మా భక్తురాలు విడిచిపెట్టేయండి అన్నది. ఇక్కడ అది ఎలా అవుతుంది? వీళ్ళు ఇక్కడ మొత్తం తామస గుణాన్ని వ్యాపింపజేశారు. ఈ తామస గుణం యొక్క లక్షణం హింసా ప్రవృత్తి. హింసా ప్రవృత్తిని నిగ్రహించాలి. అందుకే ఇకపై ఇక్కడ ఎప్పుడు కూడా సాత్వికమై అహింసాపూరితమైన ఉండాలి తప్ప హింస ఉండకూడదు అంటే అమ్మవారు ఓ మాట అన్నారు, కాలం అంతా ఒకలా ఉంటుందా, అప్పుడప్పుడు తామసానికి కూడా టైం ఇవ్వాలన్నది ఇక్కడ. అందుకే తావచ్చ తామసీ సృష్టి భవత్వితి మతిర్మమ. ఒక తామస సృష్టి ఉండాలి. పైగా ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలో ఇలా ఉండనియండి. ప్రతి ఏ కలియుగం అనేది మనం నిర్ణయించలేం. మొత్తానికి కలియుగం అన్నాడు. ఇది ఇలా ఉండనియండి కొంతకాలం. మీరు చెప్పిన మంచి కాలం కూడా తర్వాత వస్తుంది. ఈ ఒక్క మాట మన్నించండి, వీళ్ళని అప్పటి వరకు హాయిగా ఉండనివ్వండి అన్నది ఇక్కడ. వెంటనే చిరునవ్వు నవ్వి సరే కానీలే అన్నాడు శివుడు ఇక్కడ. అప్పుడు ఇంకా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. కానీ ఆ శివుడు పెట్టిన కట్టడి వల్ల కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు, కానీ ఆ వనంలో మాత్రమే తిరుగుతున్నారు.
అప్పటి కలియుగాంతానికి మహాసేనుడనే మహాత్ముడు అక్కడికి విచ్చేసి ఈ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుని ప్రత్యక్షమే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించగానే అక్కడున్న రాక్షస సమూహాన్ని నాశనం చేసి ధర్మప్రతిష్ఠ చేశాడు ఆయన. అయితే యుగం పూర్తవగానే ఏది నాశనం కాదు, కల్పాంత కాలంలోనే నాశనం అవుతుంది. ఒక కలియుగాంతంలో జరిగిన ఘట్టం ఇది, ఈ కలియుగం కాదు ఇక్కడ. అప్పుడు నుంచి ఆ వనమంతా దారుకావనము అని పేరు పొందినది. అక్కడున్న స్వామి పేరు నాగేశ్వరుడు, తల్లి పేరు నాగేశ్వరి. ఈ విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అటువంటి నాగనాథ జ్యోతిర్లింగం ఇది ఎక్కడున్నది అంటే సరిగ్గా సోమనాథ జ్యోతిర్లింగానికి కొంత దూరంలోనే ఉన్నది. ప్రభాస క్షేత్రంలోని గుజరాత్లోనే కనబడుతున్నది. అయితే మరొక జ్యోతిర్లింగం దారుకావనం అని హిమాలయాల్లో ఒకటి ఉన్నది. అయితే దారుకన్ రాక్షసికి సంబంధించింది కాదు, దారుకా వృక్షములు అంటే దేవదారు వృక్షములు, దారుకా వృక్షములు బావి. హిమాలయాల్లో దారుకా వృక్షములు చాలా ఉంటాయి, మనం పైన్స్ అని అంటూ ఉంటాం. అక్కడ ప్రాంతాల్లో పెద్ద మహావృక్షములు. ఆ దారుకావన మధ్యంలో ఒక జ్యోతిర్లింగం ఉంది, దాన్ని జాగేశ్వర జ్యోతిర్లింగం అంటారు. ఇక్కడ సద్గురు శివానందమూర్తి గారి సిద్ధభూమి అది. అక్కడ అమ్మవారి పేరు పుష్టివర్ధిని, జాగేశ్వరం. అక్కడ ఏం రాసి ఉంటుందంటే నాగేశ్వర జ్యోతిర్లింగం అనే రాస్తారు వాళ్ళు. అయితే అది కూడా దారుకావన మధ్యంలో ఉంది కనుక ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం అని వారు చెప్తారు. కానీ దాని పేరు జాగేశ్వరం. అది కూడా మృత్యుంజయ తత్వం ఉంది కనుక త్రయంబకం పుష్టివర్ధనం అన్నప్పుడు పుష్టివర్ధిని దేవి అక్కడ ఉన్నదండి. ప్రత్యేకమైన అంశం, పరిశీలిస్తే ఎన్ని తెలుస్తాయో. అనేక మంది యోగులు సిద్ధపురుషుల పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. ఇది భారతదేశం మార్గంలోంచి మానస సరోవరానికి వెళ్తున్నప్పుడు త్రోవలో వస్తుంది. ఇక్కడ ఆ మధ్యలో ఓంకార పర్వతం, ఓంకారాకారంలో ఒక పర్వతం కూడా ఉంటుంది హిమవత్పర్వత శ్రేణిలో. ఇది కైలాస మానస ఖండం అని చెప్పబడుతూ స్కాంద పురాణంలో ఒక ఖండం ఉంది విస్తారంగా, అందులో ఈ విషయం చెప్పబడుతుంది. ఆ మార్గమంతా వర్ణించారు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ దానికి తగ్గ మార్గాలు చూస్తాడు. నేపాల్కి వెళ్ళడం, మరోవైపు నుంచి వెళ్ళడం, ఇవన్నీ మనం ఏర్పరచుకున్న మార్గాలు ఎంత తొందరగా వెళదామని. కనుక క్షేత్రానికి ఒక పద్ధతిగా వెళ్ళేటప్పుడు ఉండే విశేషం ఇది. ఇదైతే కొన్ని నెలలు పడుతుంది ప్రయాణం. అది కాలినడకనే వెళుతూ ఉంటారు ఆ పర్వత శ్రేణిలో. ఆ వెళుతున్నప్పుడు త్రోవలో వస్తుంది. ఇది కైలాస మానస ఖండంలో దీని గురించి వర్ణింపబడింది. జాగేశ్వరం అంటే ఇక్కడ ఎవరైనా సాధన చేస్తే కుండల్ని తనంత తాను జాగరణం జరుగుతుంది. ఆ క్షేత్రానికి ఉన్న విశేషం అది. అందుకే జాగేశ్వరుడు అని పేరు చెప్పబడుతుంది. జాగేశ్వర జ్యోతిర్లింగం అది దారుకావనంలో ఉంది. కొంతమంది దాని నాగేశ్వరం అంటారు, కానీ ఇక్కడ కథలో సముద్రంలో అని చక్కగా చెప్పాడు కనుక పశ్చిమ సముద్రం అని కూడా చెప్పాడు మనకి. ఆ కారణం చేత ప్రభాస తీర్థానికి సమీపంలో ఉన్నది తీసుకోవాలి. మరొక్క చిన్న అందమైన విషయం ఏంటంటే 12 జ్యోతిర్లింగాలకు శంకర భగవత్పాల్ వారు ఎలాగైతే శ్లోకాలు రచించారో 12 జ్యోతిర్లింగాలకి విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యాలు రచించారు. ఇంచుమించు శంకర భగవత్పాల్ వారి శ్లోకాలకు అనువాదం అని చెప్పచ్చు. అయితే నేను మళ్ళీ అవి వ్యాఖ్యానిస్తే నాకు తెలుసు సమయం ఏమిటో. 1-2 చెప్పుకోకపోతే మనస్సు ఎలా ఉంటుంది. దీని గురించి ఎలా రచించారంటే సౌరాష్ట్రంబున నాగనాథమను భాస్వత్క్షేత్రమందున్ ఫణారారాజద్భుజగేంద్ర భూషలు శరీరం మెల్ల భోగమ్ములై దూరీకృన్నాఖిలాఘమూర్తిన్ భజయింతున్ నాగనాథున్ హిమానీరమ్యోజ్వల ధాతృభృద్దుహితృ ప్రాణేశున్ మనోనాయకున్ అన్నారు. అంటే పార్వతీపతిని నా మనోనాయకుడైన నాగేశ్వరుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ సౌరాష్ట్రంబున నాగనాథమను అని సౌరాష్ట్ర దేశంలోనే చెప్పారు. సౌరాష్ట్రే సోమనాథంచ తర్వాత ఇది చెప్పారంటే తత్సమీపంలోనే మనకు కనబడుతుంది. ఇప్పటికీ నాగేశ్వర జ్యోతిర్లింగం మనం చూడవచ్చు. చాలా కాలం క్రితం ఒక శివభక్తుడు అక్కడ భవ్యమైన ఆలయాన్ని కూడా నిర్మాణం చేయించాడు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.